నా బ్యాక్గ్రౌండ్ ఫిల్మ్లో పెద్ద అంత అనుభవం లేదు, కానీ పూణే ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్లో నేను డైరెక్షన్ చదివానండి 3 సంవత్సరాలు. మలయాళం సినిమాలో ఏదో షూటింగ్లో అసిస్ట్ చేశాను. దాని తర్వాత కొన్ని పర్సనల్ రీజన్స్ వల్ల ఇక్కడ సినిమా రంగంలోకి నేను రాలేకపోయాను. ఇది మొదటిసారిగా చాలా ఆలోచించి ఒక ఆడియన్స్ని కూడా ఆలోచించి పరిచేటటువంటి థీమ్తో వేరేగా స్టోరీ వేరే ట్రీట్మెంట్తో చేసి చాలా తక్కువ బడ్జెట్లో మాకున్న బడ్జెట్లో తెరపైన మాత్రం గ్రాండ్గా కనిపించి చాలా భారీగా స్క్రిప్ట్ అలాంటిది కాబట్టి చాలా భారీగా కనిపించేటటువంటి చిత్రం. అలాగే టెక్నికల్గా టీం అది కూడా బాగా అనుభవం, బాగా క్రియేటివ్గా టీము దొరుకుతూ నా అదృష్టం. ముఖ్యంగా రవికుమార్ నీర్లా ఆయన సినిమాటోగ్రాఫరు. నాలాగే సత్యజిత్ రే ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా కోల్కతాలో ఆయన ట్రైనింగ్ పొందారు సినిమాటోగ్రఫీలో. చాలా సినిమాలకి చేశారు. రాజేంద్ర ప్రసాద్ గారు యాక్ట్ చేసిన డ్రీమ్ అన్న ఒక ఎక్స్పెరిమెంటల్ సినిమా ఆయనే షూట్ చేశారు. బడ్జెట్ ఎంత చిన్నదని లెక్క చేయకుండా, కాంప్రమైజ్ చేయకుండా ఆయన కావాల్సింది ఇచ్చే వరకు ప్రయత్నించి చాలా దానికి ఒక కొత్త లైఫ్ అది పోసారు సినిమాకి. తెలుగు సినిమా ఒక కొత్త ట్రాక్లో నడిపించి కన్నడ భాషల్లో మంచి మంచి సినిమాలు వస్తున్నాయి ఈ రోజుల్లో. హిందీ సినిమాలు, మరాఠీ సినిమాలు, అంతకుముందు మరాఠీ సినిమా అంటే ఎవరో పెద్ద పట్టించుకోని రోజులు ఉండేవి. అలాగే ఇప్పుడు బెంగాలీ, మలయాళం సినిమాలు ఎప్పుడో నుండో డామినేట్ చేస్తున్నాయి. అలాగే మనకు తెలుగులో కూడా ఒక విప్లవం తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు టైం టు టైము. అది ఎంచేతో ఒక వేవ్ లాగా వచ్చి ఇంకొక ఆడియన్సెస్కి వేరే వేరే చాయిసెస్ అది రాలేదు ఇంతవరకును. ఇప్పుడు వేరే డైరెక్టర్స్ చిన్న చిన్న బడ్జెట్లతో కష్టపడి ఏ సంస్థలో బ్యాకింగ్ అది లేకుండా మేము వేరే ట్రాక్ మీద ఇక్కడ క్రియేటివ్గా తెలుగు సినిమాలు కూడా పాత రోజుల్లో లాగా క్రియేటివ్గా అది కూడా చెయ్యొచ్చు అన్న దీంతో మేము కృషి చేసామండి. ఈ సినిమా అంతా బంగారు పాదం అని ఒక వస్తువుకి ఒక మనిషికి ఉన్న బంధం గురించి అండి. ఇది సినిమా అంతా ఒక సాధారణమైన వ్యక్తి, ఒక డెలివరీ బాయ్ లాంటి మనిషి ఒక మిస్టేక్ ఇన్ ఐడెంటిటీ వల్ల అతన్ని ట్రైన్ కింద ఒక యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ట్రైన్ కింద గెంటేస్తారు, కాలిపోతుంది. సినిమా ప్రారంభమయ్యే టైంలో ఒక కొత్త కృత్రిమ కాలు తీసుకుని వచ్చి అతను కొత్త జీవితం ప్రారంభించాలని ఆశతో వస్తాం. సినిమా అలా మొదలవుతుంది అనమాట. ఒక మిణుగురుల తర్వాత మళ్ళా నాకు అలాంటి జానర్లకు సంబంధించినటువంటి ఒక మంచి చిత్రం చేసే అవకాశం లభించిన నిజంగా నా అదృష్టం. మిథునం, మిణుగురులు, ఓనమాలు, ఆనలుగురు ఇటువంటి చిత్రాలకు సంబంధించినటువంటి మెచ్చుకున్నటువంటి ప్రేక్షకులు ప్రతి ఒక్కళ్ళు ఈ బంగారు పదం అనేటువంటి సినిమాని ఖచ్చితంగా మెచ్చుకుంటారు. ఎందుకంటే అలాంటి జానర్కి సంబంధించినటువంటి మూవీ కాబట్టి ఇది ఒక వ్యక్తికి సంబంధించినటువంటి జీవితంలో ఉన్నటువంటి అన్ని దశలు చూపించేటువంటి చిత్రం ఇది. ఒక వ్యక్తి యొక్క జీవితానికి సంబంధించినటువంటి పరిణామ క్రమంలో వచ్చేటువంటి అన్ని దశలు చూపించినటువంటి సినిమా ఇది. ఒక పరిపూర్ణమైనటువంటి సినిమా. ఇంకా చెప్పాలి అంటే కనుక అందరికీ కనెక్ట్ అవుతుంది ఖచ్చితంగా. మనసుకు హత్తుకునేటువంటి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, కళ్ళకి హ్యాపీగా ఉండేటువంటి ఒక కెమెరా వర్క్ కానీ, ఇదంతా కూడా చాలా బాగుంటుంది. లక్కీగా ఇందులో అంటే నాకు తోచిన ఎక్స్పెరిమెంట్ ఏంటంటే షూట్ చేసిన తర్వాత దానికి ఒక సాంగ్ చేశాను లక్కీగా. అదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ నిజంగా నాకు. అలాంటి ఒక మంచి సినిమా ఇది. ఇలాంటి మంచి సినిమా మీలాంటి మీడియా మిత్రులందరూ కూడా కాస్త ప్రమోట్ చేస్తే ఖచ్చితంగా ఇది ఒక మంచి సినిమాగా జనాల్లోకి తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. సినిమాలో వెంకట్ అనే క్యారెక్టర్ చేశాను. ఈ క్యారెక్టర్కి సెలెక్ట్ చేసిన డైరెక్టర్ గారికి మీ అందరి సమక్షంలో ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్. ఈ క్యారెక్టర్ వచ్చేసి ఈ సినిమాకు ఒక ఇంపార్టెంట్ రోల్ అండి. ఒక మనిషి తన చుట్టూ ఉన్న మనుషుల ద్వారా ప్రభావం ఎలా ఉంటాడనేది ఈ క్యారెక్టర్ ద్వారా చెప్పబడింది సార్. నా నుంచి కూడా డైరెక్టర్ గారు చక్కగా యాక్టింగ్ రాబట్టుకున్నారు. సార్కి ఇంకొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈ సినిమా తొందరలో రిలీజ్ అవబోతుందని చెప్తే నాకు చాలా ఆనందం వేసింది. నేను ఈ సినిమాలో కుమార్ అనే ఒక క్యారెక్టర్ చేశానండి. ఫస్ట్ మా డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ ఎన్ఎస్ ప్రసాద్ గారికి,
అండ్ మా హీరో దయా గారికి హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేసుకుంటున్నానండి. ఎందుకంటే వారు ఎంత నమ్మకంతో నాకు ఈ క్యారెక్టర్ ఆడిషన్ చేసి నన్ను సెలెక్ట్ చేశారు. మేబీ దానికి న్యాయం చేశానని నేను అనుకుంటున్నాను. ఈ బంగారు పాదం అనేది ఇట్స్ నాట్ ఏ రొటీన్ స్టోరీ సార్. ఈ ప్రస్తుతం వస్తున్న కమర్షియల్ మూవీస్ అన్నిటికంటే ఇది ఒక డిఫరెంట్ సబ్జెక్ట్. ప్రతి ఒక్కళ్ళు చూడాలి. ఎందుకంటే మన తెలుగులో ఇటువంటి సినిమాస్ చాలా తక్కువ వస్తున్నాయి. మలయాళం కానీ బెంగాలీలో కానీ తీసుకుంటే ఇటువంటి సినిమాస్ అంటే స్టోరీ ఓరియంటెడ్ మూవీస్, థీమ్ ఉన్న సినిమాలు అటువంటివి చాలా చూస్తుంటాము. ఇటువంటి వాటికి ఈ తెలుగులో ఇది ఒక ట్రెండ్ సెటర్గా నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను క్యారెక్టర్ చేశాను అండ్ ఇట్స్ కంప్లీట్లీ నెగిటివ్ అనమాట. బట్ చూడ్డానికి డజంట్ లుక్ లైక్ నెగిటివ్. నా క్యారెక్టర్ ఈరోజు షూట్ స్టార్ట్ అవుతుంది నైట్ 10 o'clock షూట్. ఈవినింగ్ 6 o'clock వరకు నా క్యారెక్టరైజేషన్ డిసైడ్ అవ్వలేదన్నమాట. ఎందుకంటే అంత పర్టికులర్గా ఉంటారు మా డైరెక్టర్ గారు. సో అదొక ఆడిషన్ లాగా ఈవినింగ్ కూడా మాకు 4-5 మందిని కూర్చోబెట్టి ఫైనలైజ్ చేయకుండా లాస్ట్ మినిట్ 8 o'clockకి చెప్పారు నీ క్యారెక్టరైజేషన్ ఓకే అయింది అని. సో ప్రతి విషయంలో ఒక సినిమాని డైరెక్ట్ చేస్తూ ప్రొడ్యూస్ చేస్తున్నాము అంటే ఎంత స్టబర్నెస్, ఎంత ఖచ్చితంగా మనం ఉండగలిగితే సినిమాని తీసుకురాగలమో మా డైరెక్టర్ గారిని చూసి మేము నేర్చుకున్నాం చాలా విషయాలు. సెట్లో కూడా ఒక చిన్న బాయ్ నుంచి పెద్ద ఆర్టిస్ట్ వరకు, కెమెరామ్యాన్ గారు కావచ్చు, మ్యూజిక్ డైరెక్టర్ గారు కావచ్చు, ఎవరికైనా ఈక్వల్ ప్రియారిటీ అండ్ ఈక్వల్ వాల్యూస్ ఇచ్చేవారు మా డైరెక్టర్ గారు. సో దీని నుంచి మేము నేర్చుకున్నాం. కష్టం కూడా ఉండింది.